ఏ కేసురా? అవును, చిన్న వయసులో ముగ్గుడిపోతే ఎలా అడ్జస్ట్ అవుతుందిరా? సెక్స్ కనెక్షన్స్ ఉంటాయరా, బయటపడలేదు. మొన్న చిన్న చిటికేశాను, చెప్పుతూ కొట్టింది. అలా యాక్ట్ చేస్తే గానీ కవర్ చేసుకోలేదు. పైకి అమ్మేవి కథల పుస్తకాలైనా లోపాయికారిగా పెద్ద పెద్ద హ్యాండ్స్ లో ఉందిరా. నోరు మూయండి. దేవుడు నోరు ఇచ్చింది ఏదో మాటలు మాట్లాడడానికి కాదు. ఒక మనిషి గురించి అనవసరంగా మాట్లాడే వాళ్ళని చెప్పుతో కొట్టాలి. అన్నయ్య అన్నయ్య, సైకిల్ కూడా లేదే. చూసావా, తప్పకుండా వెళ్ళిపోయాడు. రాంబాబు, నాకు దోశ. 2 ఇడ్లీ పడా రాంబాబు. ప్లేట్ పూరి రాంబాబు. పెసరట్టు ఇడ్లీ రాంబాబు. రాంబాబు, నాకు ఐస్ క్రీమ్. రాంబాబు, ఓ ప్లేట్ ఉప్మా. రాంబాబు, నాకు స్ట్రాంగ్ కాఫీ. ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికున్న 2 చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా? తెచ్చాను సార్. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఏంటి బాబాయ్, ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు. లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి 6 నెలలు పడుతుంది చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే. ఏం రెడ్డి గారు, ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు. మరి నిజమే కదా, ఆ క్లబ్ డాన్సర్ వదిలేసి తప్పైపోయింది క్షమించని మీ ఆవిడ కాళ్ళు పట్టుకోండి, అనుమానాన్ని తీరిపోతాయి. తినండి. ఏయ్ వాటర్. ఓకే. హలో సార్. ఏంది అయ్యా రాంబాబు, జాదుగరి ఈ హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు గాని ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా 3 ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు. కానిస్టేబుల్ పంపించమా అంటే దీని తల్లి వాళ్లే సగం తిని బారి నూపుతారు. అందుకని నేనే వచ్చిన. కట్టు ఒక చిన్న సజెషన్, మీరు మీ ఉద్యోగమైనా మానేయండి, లేదా 2 ఫ్యామిలీస్ అయినా కట్ చేయండి. అరే ఆంజనేయులు, రాంబాబు సంటూ మనిషి దొరికేది చాలా కష్టమయ్యా. ఎక్దమ్ గోల్డ్. వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో, వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు. చూడండి ఎస్ఐ గారు, మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాది మూలా నక్షత్రం 4వ పాదం. నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా? అరే దమా ఖరాబ్ అయిందా బాయ్? కండ్లబడని గ్రహాల మీద కాదు బాయ్ భరోసా పెట్టాల్సింది, తాకత్తున్న మనుషుల మీద. వాళ్ళని అలగ్ చేసుకోకూడదన్న దమాకు నీకుండాలి. సరేది, దీని తల్లి బిల్ ఎంత అయింది? 18 రూపాయలు. 18 రూపాయలేనా? మిగతా 82 రూపాయలు 100 రూపాయలు నోట్ ఇస్తా. మహాప్రసాదం. ఇస్తానన్న మాట విని చాలా కాలం అయింది. వస్తా. ఆ నోట్ ఇవ్వలేదు. అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకో బాయ్. నేను ఎవరిని? ఎస్ఐ దస్తగిరి గారు. నికాసైన నైజాం మనిషిని. నేను అడిగిపోతా. పోతే నే పోతా. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీలోనే ఉన్నా కదా, నడుస్తుంది. రాంబాబు, సూర్యాలమ్మ గుడి దగ్గర ఆ కిళ్ళి కుట్టు అబ్బులుగా లేడు. వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు. చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను, కానీ అల్లరవుద్ది కదా. వాడు అసలే కేశవరా మనిషి. నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను. ఇలా రా. ఏమిటా మీద మీదకి ఎక్కేయటం? మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? రాంబాబు నాడని వస్తున్నా గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నీ మొహానికి ఫోన్ ఒకటి. వస్తా రాంబాబు. సార్, ఏమిటి? మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజు ఏమిటి అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో. నేనివ్వను. నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు. కావలిస్తే ఉద్యోగం అనే సెల్పా. 6 పెసరై. నర్మదా సింధు కావేరే జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరే తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి. భాగీరథే మహానద్యా పంచగంగా ప్రకీర్తితా. ఓం శాంతి శాంతి శాంతి. యంత్రే ప్రారంభే